ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు సావధానంగా వినండి. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడైన అబ్రహాముకు ఏమి దొరికిందంటాము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగుతుంది గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెబుతోంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతనికి నీతిగా తీర్చబడింది. పనిచేసేవానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవాని యందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచుతాడో ఆ మనుష్యుడు ధన్యుడు. దావీదు కూడా చెప్తున్నాడు, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారికి చెప్పబడిందా? సున్నతి లేనివారిని గూర్చి కూడా చెప్పబడిందా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడింది అంటున్నాము గదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడింది? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. సున్నతి లేనివారైనా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించడానికి అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. సున్నతి గలవారికి తండ్రి అవటానికి, అనగా సున్నతి మాత్రము పొందినవారు మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అవడానికి ఆయన ఆ గుర్తు పొందాడు. వింటున్నారా? ఈ అధ్యాయమంతా అబ్రహామును గురించి, అతని విశ్వాసాన్ని గురించే చెప్పబడింది. అబ్రహాము విశ్వాసమే అతని నీతి. విశ్వాసమును నీతిగా పరిగణించినవాడు దేవుడు. ప్రతి విశ్వాసీ నీతిమంతుడే. పౌలీయమైన వివరణ సైద్ధాంతికంగా ఎంతో లోతైనది, గంభీరమైనది, అర్థవంతమైనది. మానవుడు పాపి. పాపులైన మనుష్యులకు దేవుడు నీతిని దానముగా ఇచ్చాడంటే అది విశ్వాసము ద్వారానే సాధ్యం. విశ్వాసము ద్వారా నీతిమంతులమవుతాము. ఈ సత్యాన్ని విశదీకరించడానికి అబ్రహాము, దావీదు అనే వ్యక్తులను పౌలు పేర్కొంటున్నాడు. పౌలు జీవించిన కాలంలో ఇశ్రాయేలు జాతి యావత్తు అబ్రహామును, దావీదును ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. భక్తి, విశ్వాసము విషయంలో ఈ ఇద్దరిని మించిన వారు లేరు. అబ్రహాము హీబ్రూ జాతికి మూలపురుషుడు, దావీదు వారికి రాజు. ఒక గొప్ప రాజుగా దావీదుకు ఎవరూ సాటిరారు. ఈ ఇద్దరూ పాత నిబంధన వ్యక్తులు. వీరిని పౌలు మనకు ఎత్తి చూపుతున్నాడు. ధర్మశాస్త్రానికి, సువార్తకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చూపడమే పౌలు యొక్క ముఖ్యోద్దేశ్యం. ధర్మశాస్త్రము, సువార్త ఈ రెండిటిలో సమాన ధర్మములు లేనట్లే కనిపిస్తుంది. అయితే ఒకదాన్ని ఒకటి ప్రాతిపదికంగా వ్యతిరేకించవు, కొట్టివేయజాలవు. ఈ రెండు దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ధర్మశాస్త్రం రాకముందు, ధర్మశాస్త్రము కింద విశ్వాసం అవసరం. విశ్వాసము లేనిది అదీ లేదు, ఇదీ లేదు. ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు, అతడు కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతుడయ్యాడు. అదే సత్యాన్ని దావీదు తన కీర్తనల్లో గానం చేశాడు. పౌలేమీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం లేదు. యూదునికి, యూదేతరునికి, సున్నతి గలవారికి, అది లేనివారికి విశ్వాసమే ఆధారం. విశ్వాసమే నీతిమత్వానికి మార్గం. అబ్రహాముకు, దావీదుకు ఆధారమొక్కటే. అబ్రహాముకు, దావీదుకు, ఆ మాటకొస్తే పౌలుకు అదే ఆధారం. ముగ్గురు నీతిమంతులైంది విశ్వాసం ద్వారానే. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు.
ధర్మశాస్త్రం తన కింద ఉన్న వారిని చేయి పట్టుకొని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది అని పౌలు తేటగా విడమర్చి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడో పౌలు చూపుతున్నాడు. మన పితరుడు అబ్రహాము, మనము అబ్రహాముకు విశ్వాస సంతానం. క్రియల ద్వారా అబ్రహాము దేవుని నీతిని పొందలేదు. క్రియల ద్వారా అతడు నీతిమంతుడైతే అది అతనికి గర్వకారణమై ఉండేది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. పనికి జీతం వస్తుంది గాని ఇది పని కాదు. నీతిమత్వం జీతము కాదు. ఇది ఉచితంగా ఇవ్వబడిన దానం, నీతి దానం. విశ్వాసి విశ్వాసమే దేవుని దృష్టిలో నీతి. దావీదు కూడా తన కీర్తనల్లో ఇదే సత్యాన్ని గానం చేశాడు. పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఇది నీతి తీర్పు. అబ్రహామును గురించి ఏమందాము? విశ్వాసమందు అబ్రహాము మనకు మూలపితరుడు. మానవ క్రియా కృషి వల్ల అతడు పొందిందేమిటి? సువార్తలో మనిషి అతిశయించడానికి ఏదీ లేదు. సువార్త ధర్మశాస్త్రము చెయ్యజాలనిది చేసింది. అబ్రహాముకైనా దావీదుకైనా ధర్మశాస్త్రం ఏమి చేయగలిగింది? ఇశ్రాయేలు జాతి అబ్రహాముతోనే ఆరంభమైంది. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. అబ్రహాము మొదటి విశ్వాసి. విశ్వాసము, నీతిమత్వము అనే ఆశీర్వాదాలు అబ్రహాముతోనే మొదలయ్యాయి. అబ్రహామీయ విశ్వాసమే మనకందరికీ వరవడి. మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రం యూదులకు అతిశయ కారణం. నోవహు కాదు, ఆదాము కాదు, యూదులకు అబ్రహామే ఆరంభం. అయితే శరీరాన్ని బట్టి అబ్రహాముకు సంక్రమించిందేమిటి? శరీరానుసారంగా అబ్రహాము సాధించింది ఏమిటి? వాటిలో అతిశయాస్పదమేమీ లేదు. అబ్రహాము తన శరీర కార్యాలను గురించి సిగ్గుపడాల్సి వచ్చింది. అబ్రహాము క్రియల వల్ల అతడు నీతిమంతుడవలేదు. అబ్రహాము గొప్ప వ్యక్తి. లోతు విషయంలో అబ్రహాము వైఖరి ఎంతో ఉదాత్తమైనది. సొదొమ గొమొర్రా రాజులు వచ్చి తనకు గొప్ప నజరానాలు తెస్తామంటే అబ్రహాము తిరస్కరించాడు. అయితే మరో సందర్భంలో అబ్రహాము దేవుని మాటను నమ్మలేకపోయాడు. ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు దాసీదాన్ని కూడి కన్న కొడుకు ఇష్మాయేలు అవిశ్వాసపుత్రుడు. ఈ సంఘటనల్లో అబ్రహాము ఎంతో సిగ్గుపడ్డాడు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలిగేదేమో కాని అది దేవుని ఎదుట కలగదు. దేవుని యందు అతిశయించేవాడు తన క్రియలలో అతిశయించడు. ఇది విశ్వాస న్యాయం, క్రియాన్యాయం కాదు. అబ్రహాము ఎన్నో మంచి క్రియలు చేశాడు. అయితే అట్టి క్రియల వలన రక్షణ కలగదు. రక్షణకు ఫలితమే సత్క్రియలు. విశ్వాసము ద్వారా నీతిమంతుడని తీర్చబడని వానికి సత్క్రియలు చేస్తే గుర్తింపు లేదు. అబ్రహాము గాని ఎవరైనా గాని విశ్వాసము లేకుండా సత్క్రియలు చేసి వారు అతిశయించవచ్చు గాని దేవుని ఎదట మాత్రము కాదు. అబ్రహాము ఎన్నో సత్క్రియలు చేశాడు గాని అవి అతని విశ్వాసమును బట్టి, నీతిమంతుడై ఉండడాన్ని బట్టి దేవుని చేత గుర్తించబడినవి. యాకోబు తన పత్రికలో, పౌలు తన పత్రికల్లో ఈ అంశంలో భేదాభిప్రాయాలను వ్యక్తం చేశారనుకుంటున్నారా? అలా కానే కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? యాకోబు పేర్కొన్న క్రియలు ధర్మశాస్త్రము క్రింద చేయబడే శరీర క్రియలు కాదు. అబ్రహాము ధర్మశాస్త్రము క్రింద ఉన్నవాడు కాడు. అబ్రహాము విశ్వాసము చేసిన క్రియలు అవన్నీ. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఇస్సాకును అర్పించాడు. బలి ఇచ్చాడా? ఇవ్వలేదు. దేవుడే అబ్రహామును ఆపాడు, వారించాడు. బలిగా అతన్ని వధించనీయలేదు దేవుడు. దేవునికి నరబలి ఇవ్వకూడదు కదా. పౌలు, యాకోబు ఇద్దరూ ఒకే వచనాన్ని ఉటంకిస్తున్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది,
పరిగణించబడింది, తీర్చబడింది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అయితే యాకోబు అబ్రహాము జీవితంలోని చివరి దశను దృష్టాంతంగా తీసుకొని మాట్లాడుతున్నాడు. అది ఇస్సాకును అర్పించే సన్నివేశం. అబ్రహాము గాని మరే వ్యక్తి గాని పాపిగా నీతి తీర్పు కోసం విశ్వాసం మాత్రమే ఆధారంగా నిలవాలి. అంతే. నా సత్క్రియలు చూడు అంటూ దేవుని ఎదట అతిశయించడానికి ఏదీ లేదు. శరీర సంబంధి పాపి అయిన వ్యక్తి చేసే సత్క్రియలు ఏవైనా ఎన్నైనా రక్షణకు ఏమాత్రమూ ఉపకరించవు, నీతి పరిగణనకు అసలే పనికిరావు. దేవుని పరిశుద్ధత ఎదట శరీరం చేసే కార్యాలు మంచివైనా చెడ్డవైనా రక్షణకు సంబంధించినవి మాత్రం కావు. అబ్రహాము క్రియలు విశ్వాస క్రియలు. అతని విశ్వాసం పనిచేసింది. నీతి తీర్పు పొందిన వ్యక్తి చేసే మంచి పనులను దేవుడు గుర్తిస్తాడు, మెచ్చుకుంటాడు. లేఖనము చెబుతున్నదేమిటి అంటే, లేఖనములలో దేవుడు పలికిందేమిటి? వాక్యం అంటే దేవుని మాట, లేఖనం అంటే దేవుని వాక్యం, అనగా దేవుడే మాట్లాడుతున్నాడు. రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు ఇంచుమించు 60 సార్లు పాత నిబంధన లేఖనములను ఉటంకించాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము యెహోవాను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. లేఖనము చెప్పేది వినండి అని పౌలు ప్రబోధిస్తున్నాడు. అబ్రహాము ఒకప్పుడు దేవుణ్ణి అడిగాడు. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం, దేవా, నీవు నాకు ఏది ఇస్తే ఏమి? నేను సంతానము లేనివాడినైపోతున్నానే. దేవుడన్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాలంతమంది అవుతారు. అబ్రహాము దేవుణ్ణి, ఆయన మాటను నమ్మాడు. విన్నట్టుగా ఆ ఫలాన నమ్మాడు. అబ్రహాము నమ్మదగిన దేవుణ్ణి, అబద్ధమాడనేరని దేవుణ్ణి నమ్మాడు. ఇందులో అబ్రహాము చేసిందేమిటి? నమ్మటమే, అంతే. దేవుడే వాగ్దానమిచ్చాడు, ఆ వాగ్దానాన్ని దేవుడే నెరవేర్చాడు. ఇందులో అబ్రహాము గొప్పతనమేమిటి? అతడు కేవలం నిమిత్తమాత్రుడు. దేవుడు చెప్పింది నిజమని, సత్యమని అబ్రహాము తన హృదయంలో నమ్మాడు. అబ్రహాము విశ్వాసము క్రియ కాదు గాని అతని విశ్వాసము సజీవమై పనిచేసింది. విశ్వాసము క్రియ కాదు, అది ఒక వైఖరి. అబ్రహాము హృదయం దేవుని వైపునకు పరిగెత్తింది. దేవుని వాగ్దానం మీద అబ్రహాము దృష్టి కేంద్రీకరించబడింది. అంచేత దేవుడు తన వాగ్దానాన్ని ఎట్టి ఆటంకము అభ్యంతరము లేకుండా నెరవేర్చాడు. విశ్వాసము అబ్రహాము గొప్పతనం కాదు. విశ్వాసం అబ్రహామును ఆ ఫలాన దేవదూతగా మార్చిందని కాదు. అబ్రహాము దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. అంచేత దేవుడు తాను వాగ్దానం చేసింది అతడి పట్ల నెరవేర్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి. గొప్ప వాగ్దానం. అబ్రహాము విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. అది దేవుడు అబ్రహాము లెక్కలో జమకట్టాడు అని అర్థం. అది నీతి అని ఆయన తీర్పు చెప్పాడు. ఆ విధంగా పరిగణించాడు. పనివాడు పనిచేసి జీతం పుచ్చుకుంటాడు. ఈ పనికి ఇంత జీతం అని కేటాయించబడి ఉంటుంది. అబ్రహాము జీతగాడు కాడు, అలాంటి పనివాడు కాడు. అబ్రహాముకు దేవుడిచ్చింది అతడు కష్టపడి సంపాదించుకున్నది కాదు. అది దేవుని కృప వల్ల, తన విశ్వాసం వల్ల అతనికి సంక్రమించింది. రక్షణను సంపాదించుకునేందుకు నీవు చేసే పని ఏమీ లేదు. నీతి బాహ్యులను నీతిమంతులుగా ఆయనే తీరుస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనం, లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. యేసు చేస్తే నీతిమంతులమవుతాము, లేకపోతే లేదు. క్రీస్తుకు బయట ఎవడైనా నీతిమంతుడున్నాడు అంటే దేవుడు అబద్ధికుడవుతాడు. నీవు నీతిమంతుడివి అవ్వాలి అంటే నీకు విశ్వాసముండాలి. క్రియతో నిమిత్తం లేని విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు.
విశ్వాసమనే దానిలోని శక్తి కాదిది. మనం విశ్వాసముంచిన దేవుని శక్తి మాత్రమే. దేవుని నుండి ఆయన కృపను మనం పొందడానికి విశ్వాసమే ఏకైక సాధనం. మన విశ్వాసం దేవుణ్ణి మహిమపరుస్తుంది, దేవుని నీతిమత్వాన్ని స్వీకరిస్తుంది. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు నీతిని అబ్రహాము లెక్కలో జమకట్టాడు అని గ్రహించాలి. విశ్వాసమే నీతిగా ఎంచబడడం విశేషం. అది దేవుని నీతి. 6వ వచనము నుండి దావీదును మరో దృష్టాంతంగా పౌలు ఎత్తి చూపుతున్నాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవణ్ణి నీతిమంతుడిగా ఎంచుతాడో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు చెప్తున్నాడు. దావీదు ధర్మశాస్త్రము క్రింద ఉన్నాడు. అబ్రహాము కాలానికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. అబ్రహాము తరువాత 400 సంవత్సరాలకు గాని ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉండలేదు. దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడే అయినా ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షణ పొందలేదు. దావీదు సత్క్రియల ద్వారా రక్షించబడలేదు. అతడు చాలా చెడ్డ పనులు కూడా చేశాడు. అయితే దేవుని కృపను బట్టే అతడు రక్షించబడ్డాడు. అదే ప్రాతిపదిక మీద అతడు నీతిమంతుడని దేవుని చేత పరిగణించబడ్డాడు. దేవుని నీతి మన సత్క్రియలను బట్టి కాదుగాని దేవుని కృపను బట్టి, మన విశ్వాసమును బట్టి కలిగిందని మనము గ్రహించాలి. 32వ కీర్తన 1-2 వచనాలు. పౌలు ఈ సందర్భంలో వీటినే ఉటంకిస్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తన 51వ కీర్తన ఈ 2 పశ్చాత్తాప కీర్తనలు. దేవుని ఎదట దావీదు తాను చేసిన గొప్ప పాపాలు ఒప్పుకుంటున్నాడు. దేవుడతన్ని క్షమించి తిరిగి చేర్చుకున్నాడు. పాపాలు క్షమించబడిన పశ్చాత్తప్తుడు ధన్యుడు. అతిక్రమము అనగా ధర్మశాస్త్ర ఉల్లంఘన. అది దావీదు తెలిసి చేసిన పాపం. అతడు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు క్షమించాడు. మన పాపాలన్నిటినీ యేసు రక్తం కప్పేస్తుంది. పాపక్షమాపణ అనుభూతి క్రైస్తవ భక్తి జీవితానికి ఆధారం. దేవుడు పాపి యొక్క పాపాలను క్షమించి అతడెన్నడూ ఏ పాపము చేయనట్లే ఎంచి పాపిని నీతిమంతుణ్ణిగా ఎంచుతాడనే అనుభూతి ఎంతో ధన్యవంతమైంది. యేసు చనిపోయి తన రక్తం కార్చాడు. ఆ రక్తం మనకు జీవం, సమృద్ధి జీవం. 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రవక్త అయిన నాతాను దావీదుతో అన్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును బట్టి నిన్ను శిక్షించడు. దేవుడు దావీదును ఎంతో క్రమశిక్షణలో పెట్టాడు. ఒక ధనికుడు బీదవాని గొర్రెపిల్లను దౌర్జన్యంగా లాక్కున్నాడంటే అతనికి 4 రెట్ల నష్టపరిహారం ఇవ్వవలసిందే అన్నాడు దావీదు. దావీదు 4 పిల్లలు మృతి చెందారు. బెత్షెబా కన్న కొడుకు అమ్నోను అనే జ్యేష్ఠ కుమారుడు, అబ్షాలోము, అదోనియా ఈ 4 మృతి చెందారు. జీవితకాలమంతా దావీదు ఎంతో మనస్తాపం అనుభవించాడు. దేవుడతన్ని క్షమించాడు. పాప ప్రాయశ్చిత్తం పొందినవాడు దావీదు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని దావీదు స్వయంగా చెబుతున్నాడు. దేవుడు అనుగ్రహించే నీతిమత్వము విశ్వాసులందరికీ సార్వత్రికం. ధర్మశాస్త్రం లేని అబ్రహాము ధర్మశాస్త్రము లేకుండానే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అంతేకాదు, అబ్రహాము సున్నతి పొందకముందే నీతిమంతుడని ఎంచబడ్డాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎట్టి ఒడంబడిక లేకుండానే అంతకు ముందే అబ్రహాముకు విశ్వాసము ద్వారా నీతి తీర్పు లభించింది. అబ్రహాము దేవుని నోటి మాట నమ్మాడు. దేవుడన్నాడు, అబ్రహాము నమ్మాడు. సున్నతి అనే ముద్ర రాకముందే అబ్రహాము విశ్వాసముంచటం, అతని విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడడం జరిగింది. అబ్రహాము నీతిమంతుడయ్యాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6-18 వచనం వరకు
4వ అధ్యాయం 21 నుండి 31 వచనం వరకు ఇదే అంశాన్ని పౌలు కూలంకషంగా చర్చించాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మినందున అది అతనికి నీతి అని ఎంచబడింది. దేవుడు విశ్వాసమూలముగా అన్యులను నీతిమంతులనుగా తీరుస్తాడు. మనము స్వతంత్రురాలి కుమారులము గాని దాసి కుమారులము కాము. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలా హింస పెట్టాడో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.